వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన హమాలీ కార్మికుడు వాకిటి రాజు ముదిరాజ్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఎంఈపీఏ రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ మరియు గ్రామ ముదిరాజ్ పెద్దలు ఆయన మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముదిరాజ్ సమాజం కష్టంలో కలిసి ఉండాలి అని పిలుపునిచ్చిన మెపా అధ్యక్షుడు దివంగత వాకిటి రాజు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి అని ప్రభుత్వాన్ని కోరారు. మృతుడికి జోహార్లు అర్పిస్తూ మెపా నాయకులు, స్థానిక పెద్దలు కార్యక్రమంలో పాల్గొని తమ సంతాపం తెలియజేశారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. అన్న అనలే కదా? సరే ఓకే. మళ్ళీ పరామర్శించడానికి ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు మన సీనన్న చట్టమైన సీనన్న జల్లి వాస్తవ్యులు, ఇక్కడ కుల బాంధవులు, అదేవిధంగా నాతోటి యువకుడు మరి తమ్ముడు రాకేష్, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ గ్రామానికి చెందినటువంటి మన సొసైటీ అధ్యక్షులు తోట రాములు గారి అధ్యక్షతన, అదేవిధంగా కుల పెద్ద మనిషి సిహెచ్ రాములు గారు, నర్ర సూరయ్య గారి యొక్క నిర్వహణలో ఈరోజు పులి దేవేందర్ ముదిరాజ్ అని నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ముందుగా వారికి నేను నమస్కరిస్తూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. ఇంతటి అనుభవం ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో మరి ఏనుగాళ్ళు ముదిరాజులు ఐక్యతగా అంటే నేను చాలా గ్రామాలు తిరుగుతున్నా. ఇక్కడే కొన్ని బయ్యారం పైన, జయ్యారం పైన, తుపాకులపురం పైన, గార్ల పైన, అటు మంగపేట పైన ఇవన్నీ తిరిగినా కూడా ఎక్కడ పోయినా అంటే సడన్గా పోతాం మనం. సడన్గా పోయినా కూడా 10 మంది 20 మంది ఉంటారు. కానీ ఇక్కడ నేను రాకముందు కూడా ఆలస్యానికి నన్ను క్షమించాలని కోరుతూ మీరు ఇక్కడ కూర్చున్నటువంటి 50 మంది కుల పెద్ద మనుషులకు, అదేవిధంగా నాతోటి విచ్చేసినటువంటి సీనన్న, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు సుధాకర్ అన్న, దేవేందరు, మహేందరు, కుమారస్వామి, సత్యము, సంపత్, అదేవిధంగా సూరయ్య, రవి, సారంగపాణి, ఇంకా పేర్లు మర్చిపోతే వారిని క్షమించాలని. ఎందుకంటే నేను రావడమే మొదటిసారి, అయినా కూడా తక్కువ సమాచారాన్ని సేకరించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి దరిదాపు నాకు తండ్రి సమానులు ఉన్నారు.